పెదకాపు వీధిలోని శ్రీ రామభజన మందిరం నందు ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు శ్రీ రామనామ కీర్తనలు ఆలపించారు. ఈ సందర్భంగా రాములవారి చిత్రపటానికి పూజలు నిర్వహించి భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. ఉభయదారులుగా త్యాగరాజు నాయుడు కుటుంబ సభ్యులు పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా భజన మండలి సభ్యులు మాట్లాడుతూ అతి పవిత్రమైన ధనుర్మాసంలో నెల రోజుల పాటు ఆలయాల్లో పూజలు నిర్వహించి భజనలు చేయటం వలన వైకుంఠ ప్రాప్తి లభిస్తుందని అనేక పురాణాల్లో ఉందని గుర్తు చేశారు. ఈ ధనుర్మాసంలో ప్రతిరోజు జరిగే ఈ భజన కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నబ్బ, లక్ష్మీదేవమ్మ, వెంకటనారాయణ, మునికృష్ణయ్య, వెంకటాద్రి, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు కూడా పెదకాపు లేఅవుట్లో కావచ్చు, చిన్నకాపు లేఅవుట్ గుడిలో ప్రతిరోజు 5 గంటల నుంచి 8 గంటల సమయంలో ఈ యొక్క భజన కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకు రావాలి. రాముడు లేని ఊరే కాదు, రాముడు లేని వీధే కాదు అని పురాణం చెప్తుంది. అదేవిధంగా ప్రహ్లాద అంతటి వాడే భజన చేయరు నరుడా భజన చేయని అంతటి మహానుభావుడి దేవుడే ఈ భజనకు విచ్చేసినాడు. అదేవిధంగా తిరుపతిలో మనం ప్రతి ఒక్కరూ కూడా ఈ భజనకు రావాలి, హాజరు కావాలి. మరి 13వ తేదీ వరకు ఈ భజన కార్యక్రమం కొనసాగుతుంది. సనాతన కాలం నుంచి భజన అనేది ప్రారంభమైంది. అందరూ కూడా రావాలని కోరుకుంటూ నా పేరు ఎస్ వెంకటాద్రి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, శ్రీరామచంద్రమూర్తికి, శ్రీరామచంద్రమూర్తికి జై. ఈ ధనుర్మాస సమయంలో 30 రోజులు పూర్తిగా ఇక్కడ భక్తులందరూ వచ్చి శ్రీరామ భజన మందిరంలో భజనలు చేసి వైకుంఠ ప్రాప్తి కోసము, రెండవది భక్తిని పొందొందించడానికి కోసము, తర్వాత మన హిందూ సాంప్రదాయాన్ని బాగా డెవలప్ చేసే దానికోసము మనం అందరము కలిసి ఇక్కడ భజనలు చేస్తూ భగవంతుని యొక్క కృపకు పాత్రలు అవ్వాలని మరీ కోరి ప్రార్థన. ఓం నమో వెంకట.